మాతో మాట్లాడాల్సిన వేడుకుంటున్నాను. మా ఆరాధనలో ఉండాల్సిన వేడుకుంటున్నాను తండ్రి. మా స్థితులపై ఆశ్రయంలో కావాల్సిన వేడుకుంటున్నాను. అయా మాలో ఉన్న దోషం పొరపాట్లన్నీ క్షమించండి. అయా నీతి గల వాక్యం ఆయన మాకు దయచేస్తుంది. సమస్త ఘనత మహిమ ప్రభావం నీవే పొంది యేసు పరిశుద్ధనామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెల్లుము, స్తుతి స్తోత్రం చెల్లుము, స్తోత్రం చెల్లుము, దీవారాధములు తండ్రి పాపబలి సాక్షిగా, దీవారాధములు తండ్రి పాపబలి సాక్షిగా, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లుము, స్తోత్రం చెల్లుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లుము. సిలువను మోసుకొని సువాదను చేపాటి, సిలువను మోసుకొని సువాదను చేపాటి, యేసుని వెంబడిపా, ఎంతో భాగ్యముని చిట్టిది, యేసుని వెంబడిపా, ఎంతో భాగ్యముని చిట్టిది.
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడేదా హల్లెలూయా మరణార్థం హల్లెలూయా పాడేదా హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా ఆమేన్ పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు తన వాక్యమును పాటించేదను తన మార్గములో నడిచేదను ఆమె తన వాక్యమును పాటించేదను తన మార్గములో నడిచేదను దీవింపబడెదను నా దేశంలో దీవెనలు పొందెదను నా పనులలో దీవింపబడెదను నా దేశంలో దీవెనలు పొందెదను నా పనులలో నా ఇంట ఆహారం కొదువలేదు అవసరతాన్ని పొందినను నా ఇంట అవసరతాన్ని పొందినను శక్తితో చిన్న భిన్న శక్తితో చిన్న భిన్న ఆయురారోగ్యం దైవదానమే నా శరీరమాయ ఆయురారోగ్యం దైవదానమే నా శరీరమాయ శక్తితో చిన్న భిన్న శక్తితో చిన్న భిన్న ఆయురారోగ్యం దైవదానమే నా శరీరమాయ ఆయురారోగ్యం దైవదానమే నా శరీరమాయ
తన వాక్యమును పాటించెదను, తన మార్గములో నడిచెదను. జీవిత భాగస్వామి సంతానమంతా సంపదలు కూడా దీవెనలే. జీవిత భాగస్వామి సంతానమంతా సంపదలు కూడా దీవెనలే. నా మేలు కొరకు సమృద్ధినిచ్చును, నన్ను పరిశుద్ధునిగా తీర్చిదిద్దును. నా మేలు కొరకు సమృద్ధినిచ్చును, నన్ను పరిశుద్ధునిగా తీర్చిదిద్దును. నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. తన వాక్యమును పాటించెదను, తన మార్గములో నడిచెదను. అప్పు చేసే విధముగా లోతురాడు, ఇచ్చే సంబంధునిగా చేసెదను. అప్పు చేసే విధముగా లోతురాడు, ఇచ్చే సంబంధునిగా చేసెదను. ఎదిగెదను నేను దినదినము, ఉన్నత స్థితిలో ఘనతనిచ్చు. ఎదిగెదను నేను దినదినము, ఉన్నత స్థితిలో ఘనతనిచ్చు. నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. తన వాక్యమును పాటించెదను, తన మార్గములో నడిచెదను. ఆమేన్. యెహోవా ఇదే నా పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా ఇదే యెహోవా ఈయనే తన బిడ్డలకు దైవం, ఏర్పరచును అన్నీ కలవరమిగ లేదు. యెహోవా ఈయనే, యెహోవా ఈయనే, సమాధానం నా ఇంటిలో సర్వమేలులను తన బిడ్డగా జీవించెదను, తన మార్గాన నడిచెదను, తన వాక్యం ప్రకటించెదను. యెహోవా ఈయనే, యెహోవా ఈయనే, యెహోవా ఈయనే, యెహోవా ఈయనే, యెహోవా ఈయనే. ఆహారం యెహోవా ఈయనే, నా వస్త్రము నివాసము యెహోవా ఈయనే, నాకున్న ఆహారం యెహోవా ఈయనే, నా వస్త్రము నివాసము యెహోవా
తన రూపం నా హృదయమున తన స్తుతులు నా నోటిలో నిరంతరము కాపాడెదను యెహోవా నీవే తన బిడ్డలకు దైవం ఏర్పరచును తండ్రి కలవరమిక లేదు యెహోవా నీవే మనం ప్రార్థన చేద్దాం. కొద్ది సమయం మన దేవునికి వందనాలు అర్పిస్తాం. హల్లెలూయా. మనం తెరిచి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నప్పుడు యేసు రక్తం జయములో హల్లెలూయా దేవునికి యాగం అర్పిస్తున్నప్పుడు హల్లెలూయా త్రివార భాషల పురాణగా యేసునికి వందనాలు. త్రివార బాబుకాదుల పురాణగా త్రివార బాబుశంకర పురాణగా త్రివార సౌదానగా బాబుశంకర పురాణగా త్రివార బాబుశంకర పురాణగా త్రివార బాబుశంకర ఏడు దీపస్తంభముల మధ్యలో పూర్ణ మహిమతో బంగారు దట్టి ధరించుకొని సంచరించువాడా బంగారు దట్టి ధరించుకొని సంచరించువాడా అందము నీవే సయ్యా స్తుతికియును మహిమకును నీవే యోగ్యుడవు. హల్లెలూయా హల్లెలూయా. నీదు రూపము మనసు నాకు ఈరుమయ్యా నీదు సన్నిధి నీడలో నన్ను నడుపుమయ్యా నీదు సన్నిధి నీడలో
నన్ను నడుపుమయ్యా ఆదియు అంతము నీవే యేసయ్యా స్తుతికియును మహిమతును నీవే యోగ్యుడవు హల్లెలూయా హల్లెలూయా నా ఇష్టమే మీరు కోరను నీ ఇష్టమేనయ్యా నా ఇష్టమే మీరు కోరను నీ ఇష్టమేనయ్యా నీ ఇష్టమంతయు నాలో నిత్యము వెలుగనింపు నీ ఇష్టమన్యు నాలో నిత్యము వెలుగనింపు ఆదియు అంతము నీవే యేసయ్యా స్తుతికియును మహిమతును నీవే యోగ్యుడవు హల్లెలూయా హల్లెలూయా మన దేవుని సన్నిధిలోనికి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రతి విషయంలో కలగాలని మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ అధిపతిగా అనుగ్రహించే దేవునిగా మాకు తోడుని ప్రార్థిస్తాం. హల్లెలూయా. ఈ కుటుంబం వచ్చిన ఇక్కడ ఉన్న ఒక్కొక్క దేవుని హస్తంలో సమర్పించుకొని జాయిన్ ప్రార్థించు. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. దేవా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని గోజాడే బిడ్డలుగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. దేవా మేము చేసిన ఆరాధన ప్రార్థన అన్నిట్లలో మీ నామం కనపరచబడింది అని మేము పూర్ణ మనసుకొని నమ్ముచున్నాం దేవా. దేవా మా హృదయము మీ సన్నిధికి చేరి ఇద్దరు ముగ్గురు మీ నామంలో చేరి ఉంటుట మహాభాగ్యంగా మీ సన్నిధిని మేము అనుభవించడానికి ఒక భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. దేవా మేము వినబోచిన వాక్యాన్ని అన్నిట్లలో దేవా మీ నామం కనపరిచి బిడ్డలుగా మమ్మల్ని వాడుకోరానున్న దినాల్లో అలాగే మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని కూడా మాకు మీ దైవజనుల ద్వారా బయలుపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. మీ సహాయం కాపుదలు ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ మీ నామం కనపరిచే బిడ్డలుగా ఇంకా రానున్న దినాల్లో మార్చుకోమని ప్రార్థిస్తున్నాం. చేసే ప్రయత్నాలలో పనులన్నిట్లలో దేవా మీ సహాయం మాత్రమే మాకు కావాల్సిందిగా కోరుకుంటున్నాం దేవా. అలాగే చేసే పనులన్నిట్లలో మీ నామం కనపరిచే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఉండగా కీర్తన 121 గురించి మనం చదువుతున్నప్పుడు దాన్ని 125 కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, కొండల తట్టు నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కురుకడు,
ఇశ్రాయేలును కాపాడువాడు ఇశ్రాయేలును కాపాడువాడు ఉల్కడు నిద్రపోడు. ఉల్కడు నిద్రపోడు. యెహోవాయే యెహోవాయే నిన్ను కాపాడువాడు. నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన నీ కుడి పక్కన యెహోవా నీ నీడగా ఉన్నాడు. యెహోవా నీ నీడగా ఉన్నాడు. అతను ఎండ దెబ్బైనను పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు. నీకు తగలదు. రాత్రి వెన్నెల దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. నీకు తగలదు. ఏ అపాయము ఏ అపాయము రాకుండా రాకుండా యెహోవా నిన్ను కాపాడు. యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడు. యెహోవా నిన్ను కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము నిరంతరము నీ రాకపోకలందు నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. యెహోవా నిన్ను కాపాడు. దేవుడిచ్చిన వాక్యమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ప్రేమ కలిగిన వారండి, ఈ పరిశుద్ధ నామాన్ని తీసుకో. ఈ సాయంత్రం సమయం మేము కూడి వచ్చి మీ కృప కలిగిన హస్తముతో మమ్మల్ని నిలబెట్టి లేవలేదు. మీ వాక్యము లోతైన విషయాలు మేము గ్రహించేటట్టు మీ కృపలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, కూడి ఉన్న ఒక్కొక్కరికి హృదయ ప్రకాశనమే ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నా. ఈ సమాధాన హస్తం ఒక్కొక్కరి మీద చాపబడుగా మీలో నిలబెట్టు యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. అందరూ కూర్చోండి. మనకి ఈరోజు కొత్త బ్రదర్ అతిథి కానీ ఒకసారి లేచి పరిచయం చేపిస్తే బాగుంటుంది. అందరూ చూసినా నేను మీరు ఎలా విశ్వాసంలో ఉన్నారు సాక్షి చెప్పవచ్చు. ఇంకొకరికి సంతోషం. దేవుని నామానికి వందనాలు. దేవుని దేవుని యొక్క సంగమా, మరి అవకాశం ఇచ్చినటువంటి దైవజనునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి నేను 2007లో దేవుని అంగీకరించినాను. అంతకు ముందు మేము విగ్రహాలు చేసేవాళ్ళం. నాకు చేతపడి విషయం, భయంకరంగా చేతపడి విషయం. అయితే హాస్పిటల్కు ఎన్ని దిక్కులు తిరిగినా కళ్ళ నుండి అది కాలు వరకు నా ఒంటి నిండా గడ్డలు ఉండేవి. 1, 2, 3 ఇలా నరాల కూర్చోరాకుండా నిలవడ రాకుండా కళ్ళ నుండి అది కాలు వరకు ఒక 40 నుండి 35, 40 మధ్యలో ఉండేది. భయంకరమైన నొప్పి ఉండేది, భయంకరమైన హింసలు ఉండేది. నేను చర్చెస్లో యేసుక్రీస్తు ప్రభును అప్పుడు బ్యాప్టిస్ట్ చర్చిలు నడిచేది. అప్పుడు 2006, 2007 అంటే నేను 17 సంవత్సరాలు ఉన్నాను. అనుకునే కదా యేసు ప్రభు చాలా పేద దేవుడు, ఎందుకంటే మామూలుగానే ఆరాధనలు నడిపిస్తాడు, ఇట్లా అట్లా అనుకునేది. చర్చ్ అంటే నాకు ఇష్టం ఉండదు. నేను ప్రతి సోమవారం మొక్కుబడి చేసేది, శనివారం మొక్కుబడి చేసేది, శుక్రవారం మొక్కుబడి చేసేది. ఇట్లా మంచిగా విగ్రహ ఆరాధనలు బాగా ఇష్టంగా ఉండేది. ముస్లిం దానికైనా వెళ్ళిన నేను శుక్రవారం నాడు, కానీ యేసుక్రీస్తుని ఎప్పుడు అంగీకరించారు. నా దగ్గర కొంతమంది సువార్థికులు చెప్పింది, ప్రభు బ్రదర్ నువ్వు నమ్ముకో, దేవుని నమ్ముకుంటే నువ్వు బాగుపడతావు అని చెప్పి. సరేలే అన్న, సరేలే అనేది, కానీ ఒక్కొక్కవే అట్లా పోతాంటే డాక్టర్స్ ఏమన్నారంటే నువ్వు చచ్చిపోతావు, నీకు బాడీ అంతా కుళ్ళిపోతాను. చీము, నెత్తురు, గడ్డలు నా మీద ఉండేది. దుర్వాసన వచ్చేది. మాకు 2 రూమ్లు ఉండే, ఒక రూమ్ లో ఉండేది. నాకే అసహ్యం వచ్చింది. నైట్ అంతా నిద్ర ఉండేది.
ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు. ఒక ఇక అప్పుడు ఏ దేవుడు అయితే నాకు ఒక ఆరాధన జరుగుతుంది. ఏ దేవుడు అయితే అప్పుడు బిస్కెట్ చేసింది. డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే కుళ్ళి పోయి చచ్చిపోతారు కానీ ఈయనకు లేదు, ట్రీట్మెంట్ లేదు, ఇది అర్థమైంది అని చెప్పి అప్పుడు నేను ఒక విలువైన గృహపూడికకు వెళ్ళినప్పుడు ఆ గృహపూడికలోకి వెళ్ళిన అనంతరం అక్కడ చర్చ ఆ స్థలం అంతా నిండిపోయింది. చెప్పులు విడిచి ఇట్లా ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో ఉండి ఇట్లా వింటున్నా. ఇంటికి పోయిన తర్వాత ఒకటే అనుకున్న, ప్రభువా నువ్వైతే తక్కువ చేస్తే నేను మొక్కుతా, ఆదివారం వచ్చి నీకు మొక్కుతా అంటే మొక్కుతాను కదా అన్నాక నాకు ఒక చల్లటి స్పర్శ దాటింది. కంటి నిండా అన్నం తిన్నా, కడుపు నిండా అన్నం తిన్నా, కంటి నిండా నిద్రపోయినా, మంచి ప్రశాంతత అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ప్రభువా నన్ను డాక్టర్స్ బ్రతకరన్నారు, నేను బ్రతుకుతే నీ సేవ చేస్తా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్న తర్వాత నేను చర్చికి వెళ్ళినప్పుడు నాకు 38 గడ్డలు నా ఒంటికి నేను పగిలిపోయాను. ఎప్పుడు అంటే ఒక 4 వారాల వరకు 5 వారాల వరకు తగ్గుతాయి, నొప్పులు తగ్గుతాయి. ఇవి అయితే అట్లా ఉన్నాయి బాడీలో. ఇంట్లో ఉన్న నేను ప్రతి ఆరాధన చేశాను కదా, ఈ సెల్ఫ్లు ఉండేవి అన్ని తీసి ఒక ముళ్ళె కట్టుకొని తీసుకొని పోయి బయట పడేసి వచ్చి స్నానం చేసుకొని ఎందుకు అనిపించింది, మొక్కుగా కరెక్ట్గా మొక్కాలా లేకపోతే సపరేట్ పోకోవాలి అని అనిపించేదాకా ఇవి ఉన్నాయి నాకు. అంటే మినిమం 1 మంత్ వరకు ఉండే. ఎందుకు తగ్గలేదు అనుకున్నాక కంప్లీట్ గా మొక్కితే కంప్లీట్ గా తగ్గుతుంది అంటే మనసుకు అనిపించింది. ఈ కంప్లీట్ గా తీసి బయట పడేసి స్నానం చేసి ప్రార్థన చేసిన బాగా నిద్ర వచ్చింది. పడుకొని లేచిన వరకు 38 గంటలు దాదాపు 40 గంటలకు కలిగిపోయింది. ఈ పడుకున్న మంచం మీద మొత్తం బ్లడ్ అంతా బ్లీడింగ్ అయిపోయింది. ఇట్లా కాలు ఇట్లా పోవడం, ఇట్లా వాటి అదే పగిలిపోయి సంపూర్ణమైన స్వస్థత నాకు దేవుడు అనుగ్రహించింది. నా తర్వాత దేవుడు మా అమ్మను మా నాన్నను రక్షించి, మా అమ్మకు నా తర్వాత 1 year కడుపులో గడ్డ వచ్చింది. నాకు అంటే ఆపరేషన్ చేయించుకున్నంత డబ్బులు లేవు, మామూలుగా కూలి పని చేస్తాను నాన్న. అప్పుడు కర్ణపురం అట్లా వెళ్ళినప్పుడు అమ్మ కడుపులో గడ్డ కరిగిపోయింది. దేవుడు చాలా అద్భుతాలు చేసి మళ్ళీ ఇప్పుడు నేను ప్రస్తుతానికి సేవ చేస్తున్నా. లేబర్ కాలనీలో చిన్న చర్చ్ లో ఒక 10 members వరకు. ఇది నా పేరు అనిల్ కుమార్, గ్రామం వచ్చేసి గర్మారం. నేను 2007లో రక్షించబడింది. మంచి సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేయవాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం 3వ పదనంలోనికి మళ్ళీ వస్తాం. దాని నుంచి మళ్ళీ ఒకసారి మనం నేర్చుకుని ముందుకు వెళ్తాం. 3వ పదనం ఏ అధ్యాయంలో ఉంది? జెనసిస్. అధ్యాయం మొదటి నుండి ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. ఇది నోవాహు కుమారుడు షేము, హాము, యెఫెతు వారి వంశావళి. జలప్రలయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కెనజు, రిఫతు, కొదర్మా అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తెను, దాగోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందు జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయి. ఆమె కుమారుడు కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారుడు సెబా, హవీలా, సత్తా, రాయామ, సబత్తా అనువారు. రయామ కుమారుడు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఎదుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకముకు కలదు. సినారు దేశంలోని బాబేలు, ఎరకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యములకు మొదలు. ఆ దేశంలో నుండి అశ్షూరుకు బయలుదేరి వెళ్ళి నినవేను ప్రభువు 11:1 నుంచి చదువు.
అధ్యాయం 11 భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా శ్రీనాథ దేశం నుండి ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకుంది. రాళ్ళకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మచ్చికీలను వారికి ఉండేది. మరియు వారు మన భూమి అంతటిగా చెదిరిపోకుండా ఒక పథకమును ఆకాశం నుండి శిఖరం గోపురంను కట్టుకొని పేరు సంపాదించుకున్న రాందని మాట్లాడుకోగా యెహోవా నలుగురు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాడు. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారి ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మిగతా వారు చేయవచ్చు ఏ పని చేయకుండా వారికి ఆటంకమైంది ఉండదు. కనుక మనకు దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయగలరని అనుకోండి. అలాగే యెహోవా అక్కడి నుండి భూమి అంతా వారిని చెదరగొట్టిన కనుక వారి పట్టణంలో పట్టడం మానేది. దానికి బాబేలు అని పేరు పెట్టింది. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశారు. అక్కడి నుండి యెహోవా భూమి అంతా వారిని చెదరగొచ్చారు. ఆమేన్. ఈ భాగం చదువుతున్నప్పుడు ప్రత్యేకంగా ఏమి అతిశయకరమైన విషయం కనబడదు. దీని డెడ్ సీ రోడ్స్ మీకు మనకు దొరుకుతుంది ఈ రోజుల్లో. అది చదువుతున్నప్పుడే ఇక్కడ జరిగిన సంఘటన బట్ హ్యాపన్ ఇన్ దిస్ ప్లేస్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాబో మనకు అర్థం అవుతుంది. అప్పుడు వరకు మనకి ఈ విషయం అర్థం అవ్వదు. ఈ మూడో పదనం, మొదటి పదనం ఏది? ఆదాము పదనం. రెండో పదనం నోహా సమయంలో. ఇది మూడో పదనం. ఆ పదనంలో మనం ఉన్నాం. అది 30 అడుగు పొడుగు వరకు మనిషిలో ఉండే. ఎప్పుడు? నోహా సమయంలో 30 అడుగు పొడుగు ఉండే. 3 అంతస్తులు. ఇప్పుడు దాని బోన్స్ దొరుకుతుంది. మీరు చూసి ఉండవచ్చు. దీనిలో చూసారా? చూడకపోతే నేను కొన్ని మీకు పంపిస్తాను. ఇప్పుడు తీసుకున్నా లింక్ పంపిస్తే మీకు దొరుకుతుంది. నేను 30 అడుగుల వరకు పొడుగున్న మనిషి. అప్పుడు మనుషులు తినేస్తుంది. మనుషులు మీకు తెలుసా ఇక్కడ డ్రగ్స్ ఇవన్నీ అమ్మడానికి, డ్రగ్స్ దానికి మనిషి మాంసం అమ్మడానికి ఒక వరల్డ్ మన ఇండియాలో ఉన్నారు. మార్కెట్ మెయిల్లో అది నడుస్తూ ఉంటుంది. దానికి ఉన్నారు. 3 రోజులు ఒక క్రిస్టియన్ అబ్బాయిని మా ఏరియా దగ్గర నుండి పట్టుకున్నారు. ఆయన ఇంటి సొంత భార్యకి కూడా తెలియదు ఆయన ఈ దీనిలో ఉన్నారని. అంత ట్రాప్ లో కేరళ పోలీస్ రాత్రి వచ్చి మీ నాన్నకి ఒక బిల్డింగ్ ఉంది కదా కిరాయి తీయడానికి అని చెప్పి ఆయన తీసుకుపోతున్న దారిలో ఆయన పేరు వేరు. ఆయన ఒకటేసారి దాని క్యాప్టెన్ లేకపోతే పోలీస్ ఆఫీసర్ పేరు ఎడ్విన్. We welcome to police from in black world. వెంటనే ఆయన ఏమైతే షాక్ అయిపోయింది. ఆయన పేరు ఆయన బ్లాక్ వరల్డ్ లో ఉన్నానని. రాత్రి ఆయన తీసుకువచ్చి ఇంట్లో వెతుకుతున్నప్పుడు భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరూ ఏడుస్తున్నారు. ఎవరికి తెలియదు. అంటే ఆయన ఈ ట్రాప్ లో పడి దాన్ని పెట్టి లక్షలు, 70 లక్షలు, 60 లక్షలు సంపాదించడు. ఆ పనిలో అంటే అటువంటి ఒక బ్లాక్ వరల్డ్ మన భారతదేశంలో ఉందని నేను అంటున్నా. అంతే. ఇప్పుడు ప్రస్తుతం మొన్న 3 రోజుల ముందు ఆయన అంటే కూడా క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆయన ఒక సహోదరి ఫాదర్, ఇంకొక సహోదరి నన్ను. ఆయన చాలా సూపర్ అంటే మంచి అందమైన మంచి యువకుడు. కానీ ఈ పని చేస్తున్నారు. అంటే మీరు అంటున్నది అంత ఇది సాధారణ కాదు. మన భారతదేశం అంత భయంకరమైన మనుష్య మాంసం అమ్ముతున్న దేశమే. మనం అనుకుంటున్నాం వేరే ఎక్కడ ఉందని.
మన దేశంలో మనిషి మాంసాలు అమ్ముడు పోతుంది, మనుషుల్ని చంపి. ఇంచుమించు ఒక సంవత్సరం 25,000 మంది మాయమైపోతున్నారు. ఎక్కడ పోతున్నారని ఎవరికి తెలియదు. ఏం చేసిందని ఏం మాత్రం ఇంతవరకు దాన్ని ప్రోపు కనుక్కోలేకపోతున్నారు. అంటే అటువంటి అంత వరల్డ్ మన భారతదేశంలో నడుస్తుందని నేను చెప్తున్నాను. ప్రజలో ఇక్కడ మనం చూస్తున్నది సీనా. ఈ సీనాల్లో వారందరూ కలిసి వచ్చి ఏం చెప్తున్నారు? మనం ఒక్క భాషగా ఉండడానికి, మనం చిన్న భిన్నమైపోకుండా ఏం చేయాలి? ఆకాశం అంతా ఎత్తున్న ఆకాశం అంతా ఎత్తి కావాలని ఎన్ని కిలోమీటర్లు కావాలి? 12 కిలోమీటర్లు కావాలి. 12 కిలోమీటర్లు అంటే ఈ ఏరోప్లేన్ టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు ఇంచుమించు 5 నిమిషాలు కావాలి. ఈ క్లౌడ్ దాటిపోవాలి. ఈ క్లౌడ్ వరకే వాయుమండలం మంచిగా, ఆ తర్వాత అంతా సరిగా ఏమి లేదు, శ్వాసం దొరకదు. అంటే 1000 అడుగులు కాదు, 1000 కిలోమీటర్ల వరకు కొంచెం వాయువు మీద, ఆ తర్వాత అసలు వాయువు లేదు. ఓజోన్ ప్రధానమైన తర్వాత అసలు వాయువు లేదు. దీని మీదనే ఏలియన్స్ ఉన్నారు. ఏలియన్స్, యు నో అబౌట్ దట్? ఏలియన్స్ అని ప్రపంచంలో ఇప్పుడు అంటున్న వాళ్ళు, అంటే మన దేవుని వాక్యం ఏం చేస్తుంది? పడిపోయిన దూరం, వారికి శరీరం ఉంది. They have their own body. When God created this world, God changed the atmosphere, cosmos. God changed the cosmos of this world. Why? If God will not change the cosmos, what will happen? The aliens will come and fight with the humans. And ఈ ఆకాశ మండలంలో ఉన్న ఈ శక్తి భూమిలోకి దిగి వచ్చి ఏం చేస్తారు? ఈ మనిషి శరీరంతో పోరాడతారు. మనిషి శరీరంతో చాలా ఇంపార్టెంట్ విషయం నేను ఈ రోజు దాని పునాది విషయం. The foundation I am going to teach you. Why I am teaching this much hard teaching? And sometimes you will feel it is very hard, isn't it? నేను నేర్పిస్తున్నప్పుడు కొన్ని హార్డ్గా అనిపిస్తుంది, కొంచెం గుచ్చుకుంటుంది. అవును కదా? కొన్ని విషయం చెప్తున్నప్పుడు బాధ గుచ్చుకుంది, నన్నే పొడుస్తున్నావు అనిపిస్తుంది. అవును కదా? ఎందుకంటే ఈ వాక్యం ఉంది కదా, దీంతో ఆధారమై ఇట్ కనెక్టెడ్ విత్ fallen angel. Because I am taking this much hard subject to teach you, to strengthen you in right way. Okay? చాలా మంది చూశారు, అమెరికన్స్ తో డైరెక్ట్ కనెక్షన్ ఉంది. అమెరికన్స్ ఏలియన్స్ తో కరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ ఇంజనీర్ ఎవరు మన నాసాలో పనిచేస్తున్న వారితో వారికి ఖచ్చితంగా తెలుసు ఈ గ్రూప్ ఉందని. అది ఏమైనా లీక్ చేస్తే వారిని ఆ రోజు చంపేస్తారు, ఆ రోజు చంపేస్తున్నారు. మెస్సియా కాకు మీరు విన్నారు కావచ్చు. ఈ ప్రపంచంలో ఉన్న సైంటిస్టులో అందరికంటే పెద్ద వ్యక్తి ఆయన. నాసా లేకపోతే మొత్తం సైంటిస్టులో మెస్సియా కాకు. He knows that. When you started to learn about this subject, it is horrible. It is true
స్టోరీస్ ఇస్ దే. నేను ఇప్పుడు చెప్పబోయేది ఈ టవర్ కట్టి ఎందుకు ఈ ఆకాశ అంటే వాయుమండలం మీదకి ఈ దురాత్మకు కనెక్షన్ పెట్టడానికి ఎవరు ఈ ఎవరు నిమ్రోద్ ట్రై చేశారు. Nimrod, he wasn't under before God. This means he is not under of gender. He was under before God. He was hunting the people. దేవుని సన్నిధిలో నుండి ఏం చేస్తుండే? ఈయన ప్రజలను వేటాడి దేవుని సన్నిధిలో నుండి ఏం చేస్తుండే? దూరం చేసేది. ఎవరిని? ప్రజలను, మనుషులు. కాబట్టి ఆయన దేవుని సన్నిధిలో అండర్ అని పేరు కలిగింది. ఎవరికి? నిమ్రోద్. అంటే మనల్ని సృష్టించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు వేరొక శరీరం మనకు అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? వేరొక శరీరం అంటే మట్టితో తయారు చేసిన శరీరం. ఈ ఏలియన్స్ వాయు తీసుకోకుండా బ్రతుకుతున్న శరీరం. కాబట్టి వారు ఈ భూమిలోనికి వచ్చి ఇక్కడ ఉండలేకపోతున్నారు. కానీ శరీరం లేని దురాత్మ ఉంది. ఆ దురాత్మ ఈ రోజు కార్యం చేస్తుంది. కానీ కంట్రోల్డ్ బై దట్ ఫాలెన్ నేచర్. ఇక్కడ ఉన్న దురాత్మ లక్షల దురాత్మలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్పారు. చేతబడి చేసి ఏమైంది? పురుగులు పుట్టించగలుగుతావా? పుట్టించగలుగుతారు. ఈ దురాత్మని స్వాధీన పరిచయం చేస్తారు, చేతబడి చేస్తారు. ఈ చేతబడి మనుషులకు తలుగుతుంది. ఎప్పుడు తలుగుతుంది? దేవుని కంచెలు లేకపోతే. మనం 121 కీర్తనలో చదివిండు ఏమని? నా కళ్ళు కొండ వైపు ఎత్తుచున్నారు. అంటే కొండ వైపు ఎత్తకపోతే, అంటే కొంత ఎవరిని సాదృశ్యం చూపిస్తున్నారు? దేవుని వైపు ఎత్తకపోతే, రోజు సురక్షితముగా ఉండకపోతే ఏమవుతుంది? ఈ అశుద్ధాత్మకి మన మీద ఏం దొరుకుతుంది? అధికారం దొరుకుతుంది, ఏలుబడి దొరుకుతుంది, శక్తి దొరుకుతుంది. అంటే ఈ దురాత్మతో కనెక్షన్ పెట్టుకోవడానికి ఎవరు ట్రై చేశారు? నిమ్రోద్. మీకు అర్థం కావాలి, ఈ పాత బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ దురాత్మ కట్టిన బిల్డింగ్స్ కొన్ని చాలా, అంటే మనుషుల చేత ఎత్తరాని రాళ్ళు అక్కడ ఎత్తి పెట్టారు. మొదట మీనాక్షి క్షేత్రం, ఎక్కడ పిరమిడ్స్, మళ్ళీ మన ఇక్కడ కిలావరంగల్ ఇలా ఉన్నాయి. ఇంకా మీకు తెలిసిన కిలావరంగల్లో ప్రతి ఇది వాస్తు శాస్త్ర ప్రకారం చేసేది. అన్ని దాని తలుపులు ఎక్కడికి పెట్టేది తెలుసా? తూర్పుకి. ఎక్కడ మీరు చూడండి, తిరిగి చూడండి, అన్నిటి తలుపులు ఎక్కడ తిప్పుకొని తూర్పు దిక్కు పెట్టేది. కానీ దానినే ఏం చేశారు? వాస్తు శాస్త్రమే మొత్తం పడగొట్టారు. వాస్తు శాస్త్రం దురాత్మ చేత ఆవరించబడిన శాస్త్రం. ఆ శాస్త్రం ఆడుకుని ఆ కాలంలో దురాత్మతో ఏం చేసుకుండే? ఈ బిల్డింగ్ కట్టిస్తుంది. ఆ దురాత్మ ఈ రోజు కూడా ఈ రోజు మనం వింటున్నప్పుడు ఆశ్చర్యంగా కనిపిస్తుంది, ఇది ఎలా. కానీ ఈ 6000 సంవత్సరానికి ముందుకు, అంటే ఆదామును సృష్టించిన తర్వాత కేవలం 6000 సంవత్సరమే అయింది. కానీ 30,000 సంవత్సరం ముందున్న ఫోసిల్స్ ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి దొరుకుతుంది. బొలోవియా అని అమెరికా దగ్గర ఉన్న దేశం నుండి 3 కిలోమీటర్ పొడవున్న బిల్డింగ్ తవ్వి తీసుకున్నారు. 3 అది ఇప్పుడు కట్టినది కాదు, 60,000 సంవత్సరం కాదు, 50,000 కంటే ఎక్కువ సంవత్సరం ముందు కట్టినది. ఈ మన సృష్టి ప్రారంభమైన తర్వాత కేవలం 6000 సంవత్సరమే అయింది మనది. అంటే ఆదాములో నుండి పుట్టించిన తర్వాత. Are you getting me? You want any explanation? Okay. Are you getting in my Telugu? Okay. If you have any doubt, you can ask me.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఈ దురాత్మ అంటే ఎక్కడ ఉన్నది? ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సేన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం 10వ వచనం నుండి ఒకసారి చదువుతారా? ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైంది. మీరు అపవాద తంత్రములను ఎదిరించడానికి శక్తివంతులవునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచములు ధరించుకుంటున్నారు. ఏలయనగా మనం పోరాడుతున్నది శరీరంతో కాదు, కానీ ప్రధానులు. మొట్టమొదటి ప్రధానులు. ఎవరి ప్రధానులు? ప్రధానులు ఎవరు? ఇంకా ఎవరు ఉన్నాయి? అధికారులు. Ephesians 6. ఇక్కడ 4 ఉంది. ఒకసారి చదవండి. For we wrestle not against flesh and blood, but against principalities, against powers, against the rulers of the darkness of this world, against spiritual wickedness in high places. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4. ఏదేది? ప్రధానులు, అధికారులు, లోకాధిపతి, ఇంకా ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సేన. ఈ అధికారులు ఎవరు? అంటే ఏమనుకుంటున్నారు అధికారులు? సేన లేదు, అధికారులు ఇక్కడ ఉంది. ఈ అధికారులు ఎవరంటే ఇక్కడ ఈ దేశంలో ప్రతిష్ట చేసిన శక్తి. ప్రతిష్ట చేసిన శక్తి, మందిరంలో ప్రతిష్ట చేసిన శక్తిని ఏమంటారు? అధికారి. మీకు ఈ ఏరియాలో అధికారి ఉంటారు, పంచాయతీలో అధికారి ఉంటారు. అదే విధంగా ఈ ఏరియాని ఏర్పడి చేస్తున్న దురాత్మ. ఇక్కడ ఏ దురాత్మ ఉంది? ఏ మందిరం ఉంది? ఏముంది? ఎవరు? వినాయకుడు ఉన్నాడు. అంటే ఈ శక్తి ఏదైతే శక్తిని ప్రతిష్ట చేస్తారు, ఈ అధికారులు అనే మొట్టమొదటి అధికారులు చేతనం చేస్తున్నవారు. వారి అధికారులు మీకు పోరాడుతుంది. ఈ కావచ్చు, శివుడు కావచ్చు, వాళ్ళకి ప్రధానులు శివుడు కాని శివ మందిరం ఉన్నది. దాని యొక్క ఉప శక్తులే ప్రతి స్థలంలో మల్లమ్మ, కష్టమల్లన్న, పోచమ్మ, వీరందరూ ఎవరు? అధికారులు. ఈ అధికారులు బట్టి చేస్తారు. ఆ చేతులు ఆ తర్వాత లోకనాలు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ ఏరికి చాలా శక్తివంతులుగా కార్యం చేస్తుంది. దేవుడు ఆయన ముగ్గురు. ఈ ముగ్గురు ఏ చేతబడి చేయాలన్నా వీరికి తెలియాలి. వీరు దురాశున్నప్పుడే ఇబ్బందులు కలిగింపజేస్తాడు, కానీ నిలబడరాదు. ఎందుకంటే ఈశ్వరుతో మాట్లాడుతున్నప్పుడు ఈ శక్తిని ఒక వ్యక్తి నేను ఎప్పుడు చెప్తా, లేచిన తర్వాత ఒక నిమిషమైన
చేయాలి, మోకాళ్ళకి వచ్చి ఇప్పుడు మీ జాబ్ చేసేటట్టు చేయాలి, కాల్ చేయాలి. మీ పేరు ఏం చేయాలి? నాకేయాలి. మళ్ళీ నాకు యోగ గురించి నేర్చుకున్నప్పుడు అనేది మన పేరు కూడా కవర్ చేయాలి. Blame on your name. That will affect your future. Behavior, what about you? Someone we said, oh, Jessica Stoller, my friend, there is no need to blame on your name. That name will spoil you. Isn't it? Did you understand what I'm saying? Did you make the name and చేయవచ్చు? అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదములు ఉన్నదే దేవుడు ఏం చేశాడు? నీ నామమును గొప్ప చేశాడు. Now Israel name, when the people heard about the name, found a good name, Israel. Israel people పోగొస్తున్నప్పుడు ఏమవుతుంది? పేరు మీద అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్ గా చెప్తున్నా, ఎవరి can apply for body. మీ పేరునే చేయవచ్చు. ప్రియ ఈరోజు జాబ్ చేయలేదు, బ్లేమ్ అవుతారా? అవుతారా? వారి గురికి వచ్చిందంట. Did you understand what I'm saying? Hello? Pequeno corintiano e esperto de ver corintiano. Protegiano. Otherwise, blame can't come over you, over your name. You can cheer. Need of Buddha in Jerusalem. Jerusalem. I will make your name and Sopaga Jason. And the very need of Buddha, Sabbath in the we came a day with a community. The hero is to start. And the one cheer. ఏమందు లేదు, ఏమందు? ఒక వ్యక్తి వినండి, ఒక వ్యక్తి పొద్దుట లేచి వెళ్తారు, వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తారు. ఆ వ్యక్తితో ఆయన స్నేహితులు ఎక్కడికి పోతున్నారు, రోజు తయారై వెళ్తున్నారు, మీరు తిరిగి వస్తారు. ఆయన కన్ను నుంచి కన్నీళ్ళు వచ్చి ఆయన ఏమన్నారంటే, నా భార్య హాస్పిటల్, ప్రొద్దుట నేను పోయి ఎదురున్న ఒక చెట్టు కింద నేను కూర్చుంటాను. ఎందుకు తెలుసా? నా భార్య వచ్చి ఆమె ఇది వరకు నన్ను గుర్తుపడుతుంది. 3 సంవత్సరమైంది, ఒక్క మినిట్ అయినా ఆమె గుర్తుపడుతుందేమో అని ప్రొద్దుట నుండి సాయంత్రం వరకు నేను చెట్టు కింద కూర్చుంటాను, ఆమె వైపు చూస్తాను. మీకు అర్థమవుతుంది ఏమో అవుతుంది. ఒక మనిషిని ఏం చేయడు, అర్థం చేసుకోరు. ముఖంలో చూసిన తర్వాత నవ్వుతారు, కానీ ఎవరు అర్థం కాదు. ఆ ఒక్క పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించి చూడు. ఏ మందు లేని
డిమెన్షియా వచ్చేస్తే ఏం లేదు, అర్థమవదు. ఎవరు జేమ్స్ అని అర్థమవు. ఆ ఒక పరిస్థితి ఆలోచించి చూడు. హల్లెలూయా. అంటే కొంచెం ఇట్లా ఏది తుడిచేస్తే అయిపోతుంది సార్. మన తలంపులను ఏం చేయాలి? కాపాడాలి. యేసు రక్తముతో ఈ దురాత్మ యొక్క కార్యము మనం వెతుకుతున్నప్పుడు అవి ఏ విధముగా మనల్ని ఏం చేస్తారు? చిక్కు పెడతారు, లేకపోతే మోసం చేస్తారు. ట్రాప్ లో వేస్తారు. He have lots of trap. He have not any weapon to attack, to fight with you, but he always using that trap. సిలువలో యేసు మరణించినప్పుడు ప్రతి విధమైన ఆయుధములను ఏం చేశారు? Still he is using that trap. కుటుంబములను పాడు చేయడానికి ట్రాప్ వాడతారు. సమాధానం లేకుండా చేయడానికి ఏంటి వాడతారు? మీకు పోరాటం ఎవరితో? ప్రధానులు ఎవరు? ఇక్కడ కూర్చోబెట్టిన దురాత్మ శక్తి. ఈ దురాత్మ శక్తికి సంబంధించినది. నేను అంటాను కదా, వెళ్ళికి ఒక కాలి కట్టి చేయకూడదు. దాని అర్థం ఏంటంటే ఆయనకి సంబంధించిన కనెక్షన్ ఉంది. ఆయన దేశంలో మీకు పోయిస్తుంది ఇవ్వాలి. దేనిలో? బ్రెడ్లు ఇస్తారు, పాలలో కనిపిస్తారు. కాలం అంటే ఇది ఫిజికల్. ఇది పాలు మిమ్మల్ని చంపాలి. ఏం చేస్తారు? పాలలో విషం కల్పిస్తారు, ఇంకా బ్రెడ్లో విషం కల్పిస్తారు. ఇది దురాత్మ చేస్తున్న ఇదే. ఇది ఆయన క్రైస్తవ లోకములను పాడు చేయడానికి తాళి తీసుకొస్తారు, ఏది తీసుకొస్తారు. మనకి సంతోషంతో ఏం చేస్తారు? ఆత్మీయంగా దీన్ని అర్థం అవుతుంది. ఆత్మీయంగా దీని అర్థం ఏమవుతుంది? ఈ దురాత్మతో ఏమవుతుంది? మనం కనెక్షన్ చేస్తాం. అర్థమవుతుందా మీకు? అదే దురాత్మ రావడానికి దురాత్మ ఏం వాడుకుంటాడు? ఏమైనా సాధన, ఏదైనా సాధన, ట్రాప్. ఆ ట్రాప్ తీసుకొని ఏం చేస్తారు? కుటుంబంలో ఆ ట్రాప్ ఉన్నంత కాలం ఎవరికి ప్రార్థన చేసినా సాతాను బాధిస్తాడు. నాకు సాతాను బాధిస్తున్నప్పుడు సాతాను దేవుడు ఏం చేయాలి? దేవుడు ఏమైనా చేయాలంటే వ్యవస్థ ప్రకారం మాత్రమే. అకార్డింగ్ టు ద రూల్ అండ్ రెగ్యులేషన్ ఓన్లీ గాడ్ కెన్ డూ సంథింగ్. అంటే దాదాపు ఎక్కడ సాతాను స్వర్గంలో పోతాడా? పోతాడు. ఆయన స్వర్గదూతులతో కూడా ఎక్కడికి పోయారు? పరలోకంలో పోయి ఏం చేస్తున్నాడు? ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ నా వారే ఉన్నారు, ఆరాధిస్తారు నిన్ను, కానీ పని అని నాదే చేస్తారన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను చూడు యోగుడు, ఆయన నావాడు, నీకు సంబంధించింది ఏది ఆయనలో లేదు. అప్పుడు ఆయన అంటున్నాడు, నీవు ఆయనకి కంచెవేసింది. అప్పుడు దేవుడు ధైర్యంగా యోగు గురించి చెప్తున్నాడు, నేను తీసేస్తే అప్పటికి నీవు ఏం చేయలేవని. అంటే మన గురించి దేవునికి ధైర్యం ఉండాలి. Praise the Lord. God has given you the gift of tongue. Why? God put the trust on you. She will not talk any bad word from her mouth. That is his trust. Unseen trust is there. There is not any writing, but there is unseen trust is there. God has been put on you. When God will give you prophecy, why? Because of benefits for all.
దేవుడు ఆత్మతో వరదానముతో నిన్ను నింపితే ఎందుకు? దేవుని రాజ్యం ఒక ప్రయోజనం కొరకు, ప్రాఫిట్ కొరకు ఏం చేయాలి? దాన్ని వాడాలి. గవర్నమెంట్ స్టైఫెండ్ ఇచ్చి ఒక డాక్టర్ చేస్తారు. ఎందుకు చేస్తారు? సెలవు తీసుకొని బయట దేశం ఉద్యోగం చేస్తే అంటే అంటే స్టైఫెండ్ ఇస్తే ఏం చేయాలి? చేయవలసి వస్తుంది. గవర్నమెంట్ తో ఏముంది? మీకు ఒక బయట యూ క్యాన్ గో అవుట్. ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్, యూ హ్యావ్ టు పే to government. Then only, praise the Lord, you will become free. The same way, God given you the word of God. Why? God trust. God given that trust on you. Praise the Lord. Hallelujah. దేవుడు మనకి బైబిల్ ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశారు? మన మీద నమ్మకం ఉంచారు. ఏమని? ఈ వాక్యమును ఈయన నమ్మకంతో దేవుడు ధైర్యముగా చెప్పగలుగుతున్నారు. లుక్ అట్ మై సర్వెంట్ జాబ్ ఈజ్ పర్ఫెక్ట్. మన మీద దేవుడు ఆ విధముగా ట్రస్టించాలనుకుంటున్నారు. దేవుడు యాకోబు గురించి ఆ ట్రస్ట్ ఉండే దేవునికి. ఇక ఏసావు గురించి దేవునికి పుట్టక ముందే చెప్పిండు, నీవు ఆశీర్వదించాడు. నేను అనుకుని ఎందుకు ఆశీర్వాదం? ఈ ఆశీర్వాదం దొరికి నీ పాడు చేస్తానని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి రిబేక మనసులో ఆ కోరిక పుట్టిండు. ఎవరు తీసుకోవద్దు ఆశీర్వాదం? ఏసావు తీసుకోవద్దు. ఏసావు తీసుకుంటే ఏమవుతుంది? ఆ ఆశీర్వాదం తీసుకొని పాడు చేస్తారు. అంటే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముని ఆశీర్వదించి తయారు చేసుకొని వస్తున్నాడు. అప్పుడు ఆయన సారా మాట విన్నాడు. హాగార్ దగ్గరికి పోయి ఏం చేశాడు? ఒక కొడుకు పుట్టాడు. ప్రపంచంలో ఆయన ఈ రోజు కూడా ఘోరమైన ప్రపంచంలో జరుగుతున్న ప్రతి గొడవకి పునాది వరకు ఇస్మాయిల్ కొడుకు. ఇస్మాయిల్ మీరు చరిత్ర తీసుకుంటుంది. ఎక్కడ? ఇరాక్లో జరుగుతున్న యుద్ధం, అమెరికాలో జరుగుతున్న యుద్ధం, ఇండియాలో జరుగుతున్న యుద్ధం. ఎవరి పిల్లలతో? ఇస్మాయిల్. ఎందుకు? అబ్రహాం తప్పు చేసినందుకు బట్టి ఆ తప్పు ఒక ముళ్ళు ఇటువరకు ఏమవ్వలేదు, ప్రపంచం నుండి తీసి. ఇప్పుడు చదువుతున్నప్పుడు బైబిల్ నేర్చుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏమని? దేవుడు ఎందుకు మనల్ని ట్రస్ట్ చేశాడు, మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు. మన జీవితంలో ఏం రానివద్దు. ఈ లోకనాథుని శక్తి మన మీదకి రావద్దు. కనెక్షన్ పెట్టుకో. ఇది సోషల్ యాక్టివిటీ కదా, సోషల్ యాక్టివిటీస్. మనం ఆ స్పిరిట్ కదా, ఆ స్పిరిట్ ఏం చేస్తుంది? ఆ స్పిరిట్ ఆ స్పిరిట్ నుంచి ఏం చేయరాదు? నేను బయటపడరాదు. నేను ఒక కుటుంబంలో పోయి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన స్కూల్లో ఆయన కుటుంబం అన్ని శిథిలమైపోయింది. నాకు దేవుడు ఈ వ్యక్తి మీద కన్ను చూపించవా? దేవుడు ఏం చూపిస్తున్నారు? వాళ్ళకి ఐసు చూపిస్తున్నారు. పెద్ద ఐసు ముక్క అది చేతుల్లో పట్టి ఆ వ్యక్తి చేతిలో ఉన్నది నాకు చూపిస్తున్నాడు. నేనంటే ఏంటి దీని అర్థం ఏంటి అంటే, దీని అర్థం ఏంటి? అట్మాస్ఫియర్ మారితే కలుగుతుంది. ఈ ఐస్ ఏమవుతుంది? ఎంత మంది దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసినా వేడి వాతావరణంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? కలుగుతుంది. ఎవరు ప్రార్థన చేసినా ఆపరాదు. ఏం చేయాలి మరి ఐస్ కలగకుండా ఉండాలంటే? యూ హ్యావ్ టు చేంజ్ ద అట్మాస్ఫియర్. ఒక్కరు ప్రార్థన చేసి అవ్వదు. నాతో అంటున్నారు, నాతో అడిగి ఏమని చేయగలుగుతారా బ్రదర్? నేను చెప్పిన అట్మాస్ఫియర్ మార్చు. మోకాల్లోనికి వాళ్ళు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ తీసి వారి కుటుంబానికి నేను అక్కడ కొడుకు ఒక పెట్రోల్ పంప్ పెట్టించాలి, నాతో ప్రార్థన చేయమని. నేను చేస్తున్నప్పుడు ఆయన తీసి పక్కకి
బాధ్యత లేకుండా ఒక వస్తువు పెట్టడం నాకు అంటే దేవుడు ఒక్కొక్క వస్తువు చూపిస్తాడు. When you pray, look at something, when you see anything, there should be a meaning. ఏమైనా చూపిస్తున్నప్పుడు చూడలేదు, దాని వెనుక ఉన్న అర్థం ఏంటి అని అడగాలి. దాని వెనుక ఐసు చూపిస్తున్నప్పుడు దానికి దేర్ ఇస్ ఎ మీనింగ్. అప్పుడప్పుడు కొమ్ము మీరు ఎస్సీఆ గ్రంథం ఇరిమియా గ్రంథం ఒక కొమ్ము చూపించండి అంతే, మైనే తెక్కే అంతే. అంటే దేవుడు మొత్తం చూపించి మీరు వెతకాలి. వాట్ ఈస్ ద మీనింగ్, వాట్ ఈస్ ద మీనింగ్. ఆత్మీయతలో మీరు ఎదగాలని ఏం చేయాలి? చిన్నదే చూపిస్తారు, దేవుడితో అడగాలి వాట్ ఇస్ ద మీనింగ్. విత్తన చూపించినప్పుడు దానికి ఒక అర్థం ఉంది. ఈ ఆత్మీయ అర్థం మీరు అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ప్రశ్నలో ఇది అడగకపోతే నష్టమైపోతుంది. యు రిసీవ్ ద స్పిరిట్ ఎవరీ డే, యు హావ్ టు యూజ్ దట్ ఫర్ సమ్వన్. ప్రశ్నలో యు అని చెప్పి తీసుకోవడం చాలా ఈజీ, బట్ యు షుడ్ ప్రశ్నలో మెయింటైన్ దట్ స్పిరిట్. హల్లెలూయా. ఇంటి వారి కొరకు, నా కొరకు ప్రశ్నలో ప్రార్థన చేయకపోతే దేవుని వాక్యంలో సమూయేలు ఏమంటున్నాడు తెలుసా? నేను దేవా నీకు విరోధంగా పాపం చేస్తున్నాను. ఇఫ్ ఐ విల్ నాట్ ప్రే ఫర్ ద పీపుల్, ఐ యామ్ సిన్నింగ్ అగైన్స్ట్ యు. నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నాను. అది పొందాలి క్రైస్తవులు, అది ఒకడాలి. పొందాలి దేవుని బిడ్డలు, అది వాడాలి దేవుని బిడ్డలు. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని డిగ్రీ ఇప్పుడు గవర్నమెంట్ చేయించినప్పుడు గవర్నమెంట్కి ఏముంది? ఒక నిరీక్షణ ఉంది. మీరు ఏమని ఏమని అన్నాక will do something for people, those who are affected with sickness. The same way God has some, praise the Lord, some trust on you. నేను పరిశుద్ధాత్మించారు ఏం చేస్తారు? He will do something for affected people with the demonic power. దురాత్మ శక్తి చేత పట్టబడిన వారిని రక్షించడానికి ఏమైనా నరేంద్ర చేస్తాడని ఎవరికి ఆశ ఉంది? దేవునికి ఆశ ఉంది. నేనేం చేసినా చేతబడిలో నుంచి విడిపించుడు. అనేక మంది చేతబడిలో పట్టబడి ఉన్నారు, వారిని విడిపిస్తారని ఎవరికి ఆశ ఉంది? దేవునికి నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మనలో దేవుడు ఎంత గర్వంగా చెప్తున్నాడు. అందరి గురించి దేవుడు చెప్పరు. ప్రేక్షలో దేవుడు చూసిన తర్వాత చెప్తారు ఈస్ మై సర్వెంట్. మన గురించి దేవునికి ఏముంది? నిరీక్షణ ఉంది. చెప్పండి, ఏముంది? నిరీక్షణ. మర్చిపోకు, దేవునికి ట్రస్ట్ ఉంది మన మీద, నిరీక్షణ ఉంది మన మీద. దాని కొరకే మనకు ఆశీర్వాదం ఇస్తారు. దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తారు? లేవలెత్తుతారు. దానిని బట్టి దేవుడు ఏం చేస్తారు? మనకు కుటుంబం ఇస్తారు. కుటుంబం కాపాడాలి, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. నేను చెప్తున్నది ఒక్కొక్కటి మీరు దేశంలో దళిత మాట్లాడవచ్చు, దళిత మాట్లాడాలి, కానీ కూర్చొని దేశంలో సహవాసం చేస్తే the spirit, same spirit will come upon you to bring the darkness in your family. Hallelujah. వారిలో ఒక స్పిరిట్ క్రియేట్ చేస్తారు. ఆ స్పిరిట్ తెలియకపోతే మీరు ప్రశ్నలో కొన్ని రోగుల కొరకు వెళ్ళండి. కొన్ని రోగులను ముడితే చాలు, మీరు పరీక్షించి చూడండి. ముడితే చాలు, మీకు ఎక్కడైనా నొప్పి కాదు, ఎక్కడైనా బలిగిన కొన్ని ఇరిటేషన్ ప్రారంభం అవుతుంది. నోట్స్ రాస్తున్నప్పుడు ఏమైనా చేస్తారు ఒకటేసారి మీకు ఇదన్నీ చెక్ చేయి. అప్పుడు అర్థమైంది ఆ వ్యక్తి విషయంలో ఈ దురాత్మ కొందరి కొరకు ప్రార్థన చేయడానికి పోతున్నప్పుడు నాకు అర్థమైంది. ఇది మీరు పరీక్షించి చూస్తే చెక్ చేస్తారు అని. కానీ పోతున్నప్పుడు ఒక ముందు ఒక క్షణం
మై బాడీ, మై థాట్స్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని చెప్పుకుని చూడు, మీకు ఎఫెక్ట్ పడుతుంది. కొన్ని క్లాసులు పోతున్నప్పుడు మీకు ఏమవుతుంది? ఎఫెక్ట్ పడుతుంది. కొన్ని స్టాఫ్తో కూర్చోతున్నప్పుడు తెలియకలి ఇరిటేట్ అవుతారు. మీ స్వభావం వారిని బట్టి చేంజ్ అవుతుందా? అవుతుంది. మీకు ఇరిటేషన్ పట్టిస్తున్న వారి ముందు, వేరే వారి ముందు మాట్లాడగలుగుతారా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వై? బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ ఇన్ దేర్. ఇది ఇది మీరు అర్థం చేసుకోవాలి. అందరి ముందు నేనేమైనా తప్పు చేశాను, తప్పు అవుతుంది, ఈ మాటలో తప్పు తీసుకొస్తాడు. బికాస్ యూ హావ్ టు కమ్ యువర్సెల్ఫ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. అందరితో నీవేం చేయాలి? ఇంకా ఫెలోషిప్ చేయాలి. ఫెలోషిప్ చేస్తే నీ ఆత్మని ఇంట్లో వచ్చి అన్ని భాషల్లో మాట్లాడడానికి శక్తి కాదు. బట్టిదే ఏని భాష ఈ భాష తలదూరంగా ఇట్లా అనిపిందని బట్టిదే అని అనిపిస్తుంది నీకు. ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? రోజు మాట్లాడు. రోజు ఒక 10 నిమిషాలు ఏం చేయాలి? కూర్చొని నడుచుకొని అన్ని భాషల్లో మాట్లాడాలి. ఇప్పుడు దేవుని ఆరాధిస్తున్న వెంటనే జెసికా నోట్లోంచి ఏమొస్తుంది? అన్ని భాష వస్తుంది. కానీ కొన్ని రోజులు వేరే వారితో సహవాసం ఉన్నప్పుడు ఏమవుతుంది? పోదు. మీరు మొట్టమొదటి ఆలోచించాలి, ఇట్స్ నాట్ నెసెసరీ అని మీ మనసులో చెప్తే చాలు. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. మీరు అనుకున్నారు, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. ఆత్మ పొందడం సాధ్యం కాదు. ఈ ఆత్మ వరము పొందాలంటే మనుషులు దాహం కావాలి, క్వశ్చన్ చేయగలరు. ఆత్మ is it necessary? Is it? Yes, it is necessary. Praise the Lord. Hallelujah. ఆత్మ పొందడం ఏంటి? పరలోకం పోవాలంటే క్రైస్తవ జీవితంలో ఏమైనా అర్థం ఉండే పరిశుద్ధాత్మ పొందుతూనే ఉంది. లేకపోతే యేసు ప్రభు కడపూరి శబ్దం మనలోకి రాదు. యేసు ప్రభు స్పష్టంగా నేర్పించాడు, నేను వెళ్తున్నా. ఎందుకు? మిమ్మల్ని నడిపించడానికి ఎవరిని పంపిస్తారు? పరిశుద్ధాత్మను పంపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఫిజికల్ వరల్డ్ కంటే చాలా భయంకరమైన ఒక లోకం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అన్సీన్ వరల్డ్. కనులారా అర్థం అవ్వదు, కానీ అనుభవించగలదు. దాన్ని వెతికితే అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకొక పోతున్నప్పుడు మీరు త్వరగా ఏమవుతారు? అలా అవుతారు. అలాగే ఆ స్పిరిట్ నాలోనికి రాదు. ఆయన స్పిరిట్ నాలోనికి రాదు. నాలో కంప్లీట్నెస్ ఉంది, నాలో దయ ఉంది, నాలో ఏముంది? క్షమ ఉంది, ఆత్మ ఫలం ఉంది. ఆత్మ ఫలం మీద శరీర క్రియలు జరగనియవు. ఇదే ప్రధానులు ఎవరు? 3వ పతనం తర్వాత జరిగినది. 3వ పతనం ఏం జరిగింది? భూమి డివైడ్ అయిపోయింది. భూమి డివైడ్ అయింది. లాంగ్వేజ్ మారిపోయింది. ఈ భూమి, ఈ లాంగ్వేజ్ డివైడ్ అయినప్పుడు భూమి కూడా డివైడ్ అయిపోయింది. న్యూజిలాండ్ ముక్క అయిపోయింది. ఫిజీ కాంటినెంట్స్. దేవుడు ముక్కలు కాదు, ఆయన నేను పక్కకి జరగమంటే ఒక్కటే ముక్క ఉండే. ఆ ముక్క ఏమైపోయింది? ఇప్పుడు మీరు నుండి ఒక సర్లైట్ ఫోటో తీస్తే అర్థమవుతుంది ఇదన్నీ ముక్కలు అయిపోతున్నాయి. నేను ఒక పేపర్ చింపిన తర్వాత ఇట్లా చూస్తే మీకు అర్థమవుతుంది చింపబడిందని. అదే విధముగా మీద నుంచి ఒక ఫోటో సర్లైట్ ఫోటో తీస్తే ఇదన్నీ ముక్కలైందని అర్థమవుతుంది. భాషతో కూడా న్యూజిలాండ్ వేరైపోయినప్పుడు అక్కడికి మనుషులు పోయిందా? అమెరికా వేరైపోయినప్పుడు పోయిందా? చెప్పండి. అక్కడ ఎవరి మొట్టమొదటి చనిపోయినారు? అమెరికా పాస్పోర్ట్ కన్నా పోయినప్పుడు అక్కడ మనుషులు ఉంటారా? ఉండే. రెడ్ ఇండియన్స్ ఉండే. ఇదండి బైబిల్లో ఒక రుజువు అవుతున్న సిద్ధాంతమే. ఆస్ట్రేలియాలో మనుషులు ఉండే.
అదే ముక్కలైపోయినప్పుడు ఆ ముక్కతో కూడా అక్కడ మనుషులు కూడా పోయింది. ఆ రోజు పరిస్థితి ఒకసారి ఆలోచించి చూడండి. నేను కొన్ని ఆ రోజు ఒకరు బాగా టవర్ కడుతున్నాడు. ఆయనకి ఆయనకి ఒక్కరికి ఘోరమైన దాహం కలుగుతుంది. ఆయన అడిగారు కొంచెం నీళ్లు తీసుకొని రమ్మని. ఆయన అడిగారు, ఆయన బండ తీసుకొచ్చాడు. ఆయనకి అర్థమైంది ఏంటి, బండ అని. ఆయన అడిగిండ్రు ఏం తీసుకొస్తున్నారని, బూతులు అయిపోయి ఆయనకి బూతులుగా అర్థమైంది. అర్థమైందా? ఇప్పుడు నేను కొన్ని స్థలంలో పోయి రండి రండి అని పట్టుకోవాలి. రండి రండి అంటే హిందీలో వేసియా అర్థమైందా? అంటే ఒక్క భాష ఇంకొక స్థలంలో ఏంటి వేరే అయిపోతుంది. అక్కడ ఆయన ఏమడిగారు, నీళ్ళు అడిగారు. వాటర్ అడిగినప్పుడు ఈయనకి ఏమర్థమైంది, బండ అని. బండ ఇస్తున్నప్పుడు ఆయన చెప్పాడు ఇది కాదరా అని అంటున్నప్పుడు ఆయనకి ఏమనిపింది, బూతులు అనిపించిన బండతో కొట్టిండు. ఘోరమైన పరిస్థితి జరిగింది. బైబిల్లో రాసింది. ఆయన ఆయన ఎందుకు కొడుతున్నావని అడిగినప్పుడు కొడతావా అని ఆయనకి అర్థమైంది. ఘోరమైన గొడవ, కొట్టుకొని వారు కొందరికి తెలుగు అర్థమైంది, కొందరికి మలయాళం అర్థమైంది, కొందరికి ఒక గుంపు మారిపోయింది. వారి వేరే దిగిపోయారు. అదే ఈ రోజు మనకు కనబడుతుంది. దేశంలో తెలుగు, మలయాళం, తమిళ్, కర్ణాటక, హిందీ, తుళు, గోండ్, గులాం, గుజరాతీ, ఇంకా భోజ్పూరి, ఉర్దూ, గ్రీక్. చిన్న భిన్నమైపోయినప్పుడు భూమి కూడా చిన్న భిన్నమైపోయింది. భూమి కూడా చిన్న. కానీ స్పిరిట్ ఈ స్పిరిట్ పనిచేస్తున్నది ఇక్కడ స్పిరిట్ చేస్తున్నది ఏ విధముగానే ఆఫ్రికాలో చేస్తుంది. అదే ఇరిటేషన్ లో మార్పు రాలే, కోపములో మార్పు రాలే. కోపం వస్తున్నప్పుడు అందరినీ ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా కొడతారో అట్లనే తెలుగు వాళ్ళు కొడతారు. తెలుగు వాళ్ళు కొట్టినట్టే మలయాళీస్ కొడతారు. ఈ బూతులు తిట్టే భాష ఉంది కదా, అందరిలో ఒకటి. అన్ని అంటే లాంగ్వేజ్ మారినా వాడుతున్న పదం ఉంది కదా, ఇట్స్ దురాత్మ క్రియ చేస్తున్నది అన్ని స్థలంలో ఒకే రీతిలో కార్యం చేస్తుంది. ఇదే 3వ పదనం ఒక ఎఫెక్ట్ ఈ రోజు కూడా మనకుంది. ఆయన ఏం చేస్తున్నారు, నేను చెప్తా, ఇక నీవు చెవులో ఇది దానిలో రూపం ఉంటే అది నీకు ఎఫెక్ట్ పడుతుంది. నేను నా ఎవరితో పరీక్షలో నీకు పెట్టితే దాని ఏముంది, రూపం ఉంది. పాపం అంటే రూపం ఉంది. ఆ పాపం కాదు, రూపం ఉంది. ఆ రూపంలో ఎవరు కూర్చోగలుగుతారు? దురాత్మకి ఏముంది, హక్కు. అంటే నేను ఫిలిం చూడడం పాపం కాదు, ఫిలిం మసాలా నీలో ఎఫెక్ట్ చేస్తుందా లేదా? ఫిలిం చూస్తున్నప్పుడు దాని ఎఫెక్ట్ మసాలాలో ఉంది. మీరు కూర తింటున్నారు, కూర తింటున్నప్పుడు డాక్టర్ ఏమంటారు, ఈ కూర తినకు, ఆ కూర తినకు, నీకు మండుతుంది, గ్యాస్ ట్రబుల్ అవుతుంది, తినవుతుంటారు. మసాలాలు వాడకూడదు. ఆ మసాలా ఎఫెక్ట్ అవుతుందా బాడీకి? అదే విధముగా ఫిలిం చూస్తున్నప్పుడు దాంట్లో ఏముంది, దొంగతనం చేసేట్లో ఉంది మసాలా. ప్రేక్షలో ఎలాగ మోసం చేయాలని మసాలా ఉందా? హలో, ఫిలింలో ఉందా? ఈ మసాలాని లేకపోతే అప్పుడు దారిలో నిలబడి బంగాళంతో బూడకబడి పెడితే ఎవరు తినడానికి రాదు. ఏం చేస్తారు, మసాలా కలుపుతారు. ఫిలింలో ఏముంది, మసాలా ఇంట్లో తిరిగింది అనుకుంటామా?
ప్రార్థన చేసినప్పుడు కాబట్టి ఏం చేయదు, రాత్రిలో పాటలు పిల్లలు ఎవరు చూడనీయకు. పిల్లలు చూడండి ఎట్లా తల్లిదండ్రులతో గొడవ పెడతారని. దానిలో మసాలా ఉందా? మసాలా ఉందా? మసాలా ఉంది. ఎట్లా చూపిస్తారని మసాలా ఉంది. ఆ మసాలా తెలియక మనలోనికి వస్తుందా? మీరు కూర తింటున్నప్పుడు తెలియకనే ఆ మసాలా మీ లోపలికి వస్తుందా? కర్రీ మట్టనే, కర్రీ పేరండి మట్టనే, దాంట్లో ఏం కలిపిండ్రు? మసాలా కలిపి. ఆ మసాలా మీకు ఎఫెక్ట్ అవుతుంది రుచిలో. ఇది మంచిది. ప్రేమ పేరేంటి? ప్రేమ గీతమే. దాంట్లో ఏం మసాలా ఉంది? ప్రేమ మసాలా కాదు. ఏ మసాలా ఉంది? చంపే మసాలాలు ఉన్నాయి, విషం పెట్టే మసాలా ఉంది. ఇదన్నీ మన లోపల ఏం చేస్తుంది? ఏ రక్తవదన అంటారు, క్రియేట్ రేపు దినములలో ప్రజలో మన ఇక్కడ జరుగుతున్న 80% క్రైమ్ చూస్తే అదన్నీ ఫిలింలోంచి వచ్చిన క్రైమ్. 80% దాని యొక్క ఏంటి ప్రోగ్రామింగ్ మీరు నేర్చుకుంటే ఈ ఎవరికి రాసే వ్యక్తి, ఆ రాసే వ్యక్తి తయారు చేసిన తర్వాత 7 రోజులు పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాతనే ఫిలిం రిలీజ్ చేస్తారు. ఆ ఫిలిం ఒక ఏంటి విగ్రహార్పితం మన ఇంట్లో జరుగుతుంది. విగ్రహార్పితం అని అంటున్నది మీరు అనుకుంటున్నారు ఏమని? పూజ చేసిన వస్తువుని కాదు. ఈ పూజ చేసిన ఫిలిం మీ ఇంట్లో నడుస్తున్నప్పుడు అదేనది విగ్రహార్పితం. విగ్రహానికి ఏం చేసేది? వారు సమర్పించుకొని పూజ చేసిందా లేదా? ఆ పూజ చేసిన టెలికాస్ట్ లో నుండి మీ టీవీలోకి వచ్చిందా? ఆ టీవీలో ఇది మనం అని చూస్తున్నప్పుడు దాని మసాలా మనలోకి ఎక్కిందా? హలో, ఎక్కిందా? అదేంటి? విగ్రహార్పితం. దాని ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందా? చెప్పండి, చూపిస్తుందా? చూపిస్తుంది. అది మనం ఏం చేయాలి? నేను 88లో 94 వరకు క్రికెట్ అంటే నాకు ఎక్కడ క్రికెట్ ఉందో నేను ఏం చేస్తుండే? కూర్చొని ప్రార్థన ఉండే ఆగు, ఇది అయిన తర్వాత. కానీ 94లో నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమొచ్చింది? ఒక స్టంప్ కనబడింది. స్టంప్ ఏం కనబడుతుంది? ఏం కనబడింది? స్టంప్. నేను కళ్ళు మూసుకున్నప్పుడు నా కంటి ముందు స్టంపే కనబడుతుంది. ఆ రోజు నేను చెప్పిన బస్ ఈరోజు ఏంటి? ఒకటి సేవ లేకపోతే రెండు కలిసి ఇది రెండు కలిసి నేను ఒకటి ప్రార్థన లేకపోతే ఇది రెండు కలిసి. కాబట్టి సాతానికి తెలుసు ఎలాగ మనలో he has lots of scheme in his heart to destroy your spiritual life. A scheme. కాబట్టి దేవుని దాసులు అడుగుతున్నారు, ఆయన స్కీమ్ ఎదుగని వారి కాదు కదా మీరు ఆయన ఈ స్కీమ్ వాడితే ఏం వాడితే షుగర్ ఉన్న వారితో చెప్తారు, మీరేం వాడకు, షుగర్ వాడకు, పంచదార వాడితే ఏమవుతుంది? ఎందుకు వాడతారు? ఎందుకు వాడతారు షుగర్? టేస్ట్. పట్టిగా కాదు, టేస్ట్ ఉంది. ఎందుకు ఫిలిం చూస్తారు? పంచదార ఎందుకు వేస్తారు? టేస్ట్. దీనిలో ఏముంది? టేస్ట్ ఉంది, స్వీట్ ఉంది, మీకు ఎంటర్టైన్మెంట్ ఉంది, హ్యాపీనెస్ ఉంది ఆ సమయంలో. కాబట్టి సాతాను
దీనిలోనే తన మసాలగలదు. కాబట్టి మీకు పోరాటం ఉన్నది ఎవరితో కాదు, శరీరులతో కాదు. దానికంటే ఘోరమైన పోరాటం ఎవరితో ఉంది? ప్రధానులతో ఉంది, అధికారులతో ఉంది, లోకనాథులతో ఉంది. ఆకాశ మండలములో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆపుతున్న ఈ దురాత్మ సైని అక్కడికి కరెక్ట్ గా గోపురం కట్టాలని ఎవరు ఆశించారు? 12 కిలోమీటర్లు ఉన్నది. ఈ భూమిలో అన్నిటికంటే ఎత్తున్న బిల్డింగ్ ఏది? ఎంత దాని ఎత్తు? 800 అంటే 950 అడుగులు. దానికంటే మించి పెంచరాదు. 1 కిలోమీటర్ అయితే మళ్ళీ మెల్ట్ అవ్వదు, ఇది బిల్డింగ్ మెల్ట్ అవ్వదు. కానీ ఆయన ఎంత ఎత్తు? 12 కిలోమీటర్లు ఉన్నది కట్టడానికి. ఆయనకి ఏం దొరికింది? జ్ఞానం చూడండి. అంటే నిన్ను దేవుడు కాదు, దురాత్మ ఇచ్చిన ఐడియా ఏది? దేవునికి విరోధముగా ఒక టవర్ కట్టడానికి. దేవుని ఎదుట ఆయన ఎవరైనా వేటగాడు. మన జీవితంలోనికి ఈ రోజు ప్రేక్షకులు మనం చదివిన కీర్తనలు ఉంది, రాక పోకరినందు దేవుడు నేను కాపాడుతాడు. ఎవరు? కొండల తట్టు మీ కన్ను వెళ్తుంది అంటే దేవుడిలో మీ ఆశను స్థిరపరిచబడితే మీ రాక పోకరి అందు దేవుడు ఏం చేస్తారు? నిన్ను కాపాడుతారు. ప్రేక్షకులు ఆయన నిన్ను కాపాడువాడు, నిద్రపోకుండా దేవుడు ఏం చేస్తారు? నీ రాక పోకరి కాపాడుతారు. లేకపోతే దేవుడు నిన్ను బాధపడతారా? లేదు. చాలా మంది అనుకోండి దేవుడే నేను కాదు, సాతాను నిన్ను ఏం చేస్తారు? నలుపుతాడు. సాతానికి చోటు దొరికితే సాతాను నన్ను ఏం చేస్తారు? నలుపుతాడు. సాతాను దేవునితో వాదిస్తాడు, ఈయన నావాడు, ఈయన నావాడు, నా క్రియలన్నీ ఎవరిలో ఉంది? నిన్ను పిలుస్తున్నాడు కానీ ఇది హృదయం ఎవరితో ఉన్నది? పెళ్లి అయిన తర్వాత ఒక ఆపరేషన్ లో ఒక భర్త పెళ్లి అయింది కానీ ఆమె నివాసం వేరే ఒకరితో కూడా ఉందని అంటారు. అదే విధముగా పెళ్లి అయింది పేరుకి కానీ నివాసం వేరొకరితో అన్నట్టున్నది. మనం ఏసయ్యా ఏసయ్యా అని పిలుస్తున్నాడు కానీ ఎవరి క్రియలు ఉంది? క్రైస్తవుల్లో సాతాను క్రియలు ఉంది. అప్పుడు ఎవరు రాజు? పోలీసు వాళ్ళ ఫీల్డ్లోనికి నేను చెప్పిన 30 వేలలో రాత్రి పోయిండు ఆయన. ఆయన ఏమైంది? తెలిసిపోయింది. నా భార్యకి, కుటుంబంలో ఉన్న వారికి కూడా తెలియకుండా నేను నడిపించాను మిషన్ ఎట్లా అర్థమైంది? మనల్ని సాతాను పేరు పెట్టి పిలుస్తాడు, నా వస్తు నీలో ఉన్నాయి, నా వస్తు నీలో ఉన్నది. నీ సహవాసం, నీ జీవితం అనుకూలమైన వ్యక్తికి చూస్తే ఎట్లా దీవించబడాలి, ఎట్లా ఆశీర్వదించబడాలి, ఎట్లా మనం స్థిరపరచబడాలి, సంపూర్ణమైన జ్ఞానం దానిలో కనబడుతుంది. అది మనలో ఉంది, మనలో కాదు. ప్రజలో 3వ పతనం ఒక ఈ రోజు కూడా ఎక్కడ భూమిలో ఉంది. ఆ 3 ఎఫెక్ట్ను ఎక్కువ దానిలో నుండి, ఆ ఎఫెక్ట్ అయిన ప్రజల్లో నుండి అబ్రహామును దేవుడు పిలిచాడు. Come out. If you are ready, I will make your name great. If you are ready to come out, I will make you as a great nation. If you come out, I will give you the land. అదే ఈ రోజు ఇస్రాయేల్ ప్రజలో దేవుని వాగ్దానం. ఈ రోజు if you come out, ప్రజలో there is a conjunction between that. If you ప్రజలో విడిచిపెట్టి వచ్చి మీరు నేను ఆశీర్వదిస్తాను. ఈ బిబ్లికల్ ఈ థాట్స్ ఏంటంటే if you come out, if you make yourself, if you hallelujah take a decision, if you wherever a blessing is there, you will find a few. Praise the Lord. వ్యవస్థ లేకుండా ఏమి లేదు, ఆశీర్వాదం లేదు. ఆ ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు పెట్టి ఉన్నారు కానీ ఎవరికి ఇస్తాడు దేవుడు? మార్పు తీసుకుంటున్న వారికి. మనం ప్రార్థన చేస్తాం. యేసు నీకే వందనాలు.
యేషయానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. హల్లెలూయా. యేసునికి వందనాలు. చేతులెత్తి దేవునికి వందనాలు. యేసునికి వందనాలు. పరిశుద్ధాత్మ ఒక్కొక్క రోజు దేవుడు మనకు ఒక్కొక్క మాట అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. How we should be careful before God, before the presence of devil. If we give a chance to devil, he will enter. If we give a word to devil, he will take control in his house. దేవా, నీ కృపను అనుగ్రహించు, ఈ పరిశుద్ధాత్మలో నిలబెట్టు. హల్లెలూయా. యేసునికే వందనాలు. యేసునికే వందనాలు. హల్లెలూయా. ఒకసారి మనం లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో ఒక డిసిషన్ తీసుకున్నాము. ప్రభువా, సాతానికి కావలసినది ఏది నా జీవితంలో ఉండకుండా, హల్లెలూయా, I will clean my life. I will remove everything which is belong to the Lord. నేను నా జీవితంలో తీసివేసిన దేవునికి దేవునికి సంబంధించినది నా జీవితంలో తీసివేస్తాను. మన నోటితో అంటాను, హల్లెలూయా, యేసు నేను తీసివేస్తాను. నీ హల్లెలూయా మందిరమే, నీ హల్లెలూయా పరిశుద్ధ స్థలమే. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్తలతో అన్న, నేను యెరూషలేముని విడిచిపెట్టాను. ఎందుకంటే మీలో అశుద్ధి ఉంది. అశుద్ధాత్మను తీసుకొచ్చి మీరు బలి అర్పించారు, మీ పిల్లల్ని బలి అర్పించారు. కాబట్టి I'm going to stop to come in the temple of made by man. మనుషుల చేత కట్టబడిన మందిరములో నేను ఉండకుండా నా మహిమను, హల్లెలూయా, దేవుడు తన మహిమను ఎప్పుడు కూడా మట్టిలో కలపడు, వాళ్ళ జీవితం కాపాడుతాడు. హల్లెలూయా. ఈ రోజు విన్న వాక్యం దేవుని సన్నిధిలో సమర్పించుకొని శుక్రియ ప్రార్థన చేయాలని ఏమైనా ఉన్నటువంటి కనెక్షన్ ఆయన మీరు ఇప్పుడే టెంపరేట్ వచ్చిందో ద్వారా మా మనసులో ఏవైతే తలపులనైనా సాతానుతో ముడిపడి ఉన్నాయో నాయన, ప్రతి ఒక్క విషయంలో శరీర క్రియలలోనైనా నేను వాటన్నిటి మీద నన్ను జయం పొందుతున్నాను. మీరే సహాయం చేయండి నాయన. ఆకాశం తట్టినైనా కన్నులు ఎత్తినైనా మేము ఆర్థంగా చూస్తున్నాము నాయన. కేవలం సహాయం మీ దగ్గర నుండి మాత్రమే వస్తుంది బాబా. అవునైనా వీటన్నింటినీ జయించడానికి మాకు శక్తిన్నాడు బాబా. మీకు బాబా వచ్చినటువంటి నగరాన్ని మీరే ఆశీర్వదించండి, పాస్టర్ కుటుంబాన్ని మీరే ఆశీర్వదించండి నాయన. మీరు వారితో మాట్లాడిన వాక్కుల కొరకై మీకు ఎన్నేళ్ళు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా, ప్రతి ఒక్కటినైనా మీరు చెప్పిన హెచ్చరికల్ని నాయన, మీరు చెప్పిన ఆజ్ఞల్ని చొప్పున నాయన నడుచుకొని నాయన వాటన్నింటి నుండి మీరు దూరంగా తొలగిపోయి నాయన మధ్యాకాశంలోనైనా మీరు నాయన మీరు అక్కడ సమయంలోనైనా కడపూరం రోగినప్పుడు నాయన నీతో పాటు నాయన లేపబడే గుంపులో నాయన ఎత్తబడే గుంపులో మేము అందరూ ఉండినట్టు నాయన పరిశుద్ధాత్మ అభిషేకంతో నాయన అగ్నితో నాయన మమ్మల్ని కంచె వేసి కాచి కాపాడమని వేడుకుంటున్నాం దేవా. మీకు వందనాలు. అవును ప్రభావ, మమ్మల్ని నీ వాక్యానుసారం జీవించడం మాకు నేర్పించమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరే ఆశీర్వదించి దీవించిన నీ సైన్యం లాగా వాడుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. మన పరమ తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసం నడిపి వాక్యం మీద మనందరితో కూడా, ఈ కుటుంబంలో ఉన్న వారితో కూడా ప్రభువుని యేసే రెండు వరాకుల వరకు యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభువుని యేసు నామములో సంపూర్ణ